హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఆల్రెడీ నిన్న శ్రావణ మాసం ఫస్ట్ డే ఏం ప్రసాదం చేశాము అనేది ఫుల్ వీడియో చూశారు, షార్ట్ వీడియో చూశారు కదా. ఈరోజు సెకండ్ డే ఆఫ్ శ్రావణ మాసంలో ఏం ప్రసాదం చేశాము అనేది చూసేయండి. సో సారీ గైస్, ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో, కాకపోతే నా ఫోన్ ప్రాబ్లం ఉండడం వల్ల, నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల ఈ వీడియో ఈ రోజైతే అప్లోడ్ చేసేస్తున్నాను. చూసేయండి, ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు సెకండ్ డే మనం ఏం ప్రసాదం చేసుకున్నామంటే నిమ్మకాయతో చేసుకున్న పులిహోర, మేమైతే చిత్రాన్నం అని అంటాం గైస్. సో ఇప్పుడు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక కుక్కర్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకొని నీట్గా కడుగుకొని, తర్వాత అందులో మీరు అన్నం చేసుకునేటప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి గైస్. అన్నం పొడి పొడిగా మంచిగా అవుతుంది. చిత్రాన్నంకి పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. అలా కుక్కర్ పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఆ కుక్కర్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అవి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, శనగపప్పు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని మిడిల్లో తరిగి సన్నగా వేసుకోవాలి గైస్. ఆలగడ్డ అండ్ పల్లీలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫ్లేవర్ తగులుతుందని వేసుకుంటాం అంతే. ఇప్పుడు కుక్కర్ చల్లగైన తర్వాత ఆ రైస్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకొని, ఒక గ్లాస్ బియ్యంకి ఒక్క నిమ్మకాయ సరిపోతుంది గైస్. ఇంకా పుల్లగా తింటాం అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాము. ఇలా నిమ్మకాయ, ఉప్పు 2 వేసుకున్న తర్వాత అది బాగా రైస్లో మిక్స్ చేసేయాలి గైస్. మనం తిరువాత ఇందులోకి వేయకముందే మంచిగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తిరువాతను మొత్తం రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలుగడ్డలు వేగినాయా లేదా అనేది మనకు అప్పుడే స్మెల్ తెలుస్తుంది కదా గైస్. అలా తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే మన నిమ్మకాయ చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది గైస్. ఇంకా మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ప్రసాదం కోసమే అని కాదు, మీరు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా, ఆఫీస్కి తీసుకెళ్లాలన్నా చాలా ఈజీ రెసిపీ. టైం టేకన్ ప్రాసెస్ అయితే అస్సలు కాదు గైస్. 3 to 4 మినిట్స్లో అయిపోతుంది. మీకు రైస్ అయిపోతే చిత్రాన్నం రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో చూసేయండి గైస్. ఇలా ప్రసాదం రెడీ అయిన తర్వాత ఇంకా చిత్రాన్నంతో పాటు మేమైతే సెకండ్ డే ప్రసాదంలోకి పానకం, వడపప్పు, పుట్నాలు, బెల్లం అండ్ పచ్చిపాలు అయితే పెట్టాము. ఇంకా ముందు ముందు ఏమేం ప్రసాదాలు చేస్తాం అనేది కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. స్టే